మీరు పడ్డ కష్టం. చాలామంది థియేటర్స్కి వెళ్ళి మేము క్లైమాక్స్ సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ఒక టెంపుల్లో నుంచి వచ్చిన ఫీల్ వచ్చింది అంటున్నారు. బట్ చాలా తర్వాత సినిమాని టెంపుల్ ఒక గుడిగా ఊహించిన సినిమా క్రియేట్ చేసేందుకు బోయపాటి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాగే అఖండ 1, 2 కాకుండా అలా కంటిన్యూకి సిరీస్గా చేయాలని, ఇలాంటి దైవ చింతన, భగవంతుడి చింతన ప్రతి మనిషిలోంచి దూరం అవుతున్న కాలంలో ఆ దైవ చింతన గుండె నిండా నింపాలి. అది ధర్మము అంటే ధర్మానికి ఉన్న గుణము, భగవద్గీత గురించి, సనాతన ధర్మం గురించి ప్రతి మనిషిని చిన్నపిల్లలు కూడా ఇది ఒక సత్యం ఉందని తెలిసేలాగా చేసిన బోయపాటి గారికి సమపూర్వకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే ఇదంతా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. మేము క్లైమాక్స్ చేస్తుండగా చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేసినా కానీ భగవంతుడే మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా ఇంత దూరం తీసుకొచ్చినందుకు భగవంతుడి హృదయపూర్వక థ్యాంక్స్. అలాగే మా స్టంట్ టీం, మా బద్దెనన్న థ్యాంక్ యూ. మాకు రైట్ హ్యాండ్ లాగా మా బద్దెన్న, మా స్టంట్ టీము ఈ సందర్భంగా అందరూ సపోర్టింగ్ చేసి బాబు గారిని అంత పిల్లవాళ్ళలాగా చూసుకొని ఆయన అన్ని షాట్లు చేసేలాగా మాకు సపోర్ట్ చేసిన, మా రోప్ షాట్ చేసి మా దాన్ని చేసిన మా బద్దెన్న మనస్ఫూర్తి థ్యాంక్ యూ. మా టీం అందరికీ, మా సన్, మా రాహుల్, మా తోటి మా అప్డేట్ వర్షన్ రాహుల్ రామతావా, థ్యాంక్ యూ. మాకు కావాల్సిన ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మరి అఖండ